సో నేను ఒకటే చిన్న పాయింట్ చెప్పాలనుకుంటున్నా. ఫస్ట్ పాయింట్ ఏంటంటే యూట్యూబ్ మీద ఐ థింక్ నేను అనుకోవడం ఇది సోషల్ మీడియా మీద సెకండ్ రౌండ్ టేబుల్ సమావేశం. సో గతంలో ఎప్పుడు ఇలాంటి చర్చలు జరగలేదు. సరే, తప్పు జరిగిందా ఒప్పు జరిగిందా అనేది పక్కన పెడితే ఈ తరహా మీటింగ్లు యూట్యూబ్ మీద జరుగుతున్నాయి అంటేనే సో పవర్ ఆఫ్ సోషల్ మీడియా, పవర్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్స్. ఇంకొక విషయం, ప్రతి శాటిలైట్ ఛానల్ మనం చూడాలనుకున్నా ఫోన్లో మనం యూట్యూబే ఆన్ చేస్తాం. గూగుల్ ఆర్ ఇంటర్నెట్ టీవీ ఉన్నా యూట్యూబ్లోకి వెళ్ళి మనం టీవీ ఆన్ చేసి చూస్తాం. సో టోటల్ మొత్తం కూడా సోషల్ మీడియా యూట్యూబ్లోనే తిరుగుతున్నది. శాటిలైట్ ఛానల్ కూడా, శాటిలైట్ ఛానల్ రెవెన్యూ కూడా కొన్ని మేజర్ ఛానల్ రెవెన్యూస్ 50-60 lakhs రెవెన్యూ ఓన్లీ ఆన్ యూట్యూబ్ నుంచే వస్తున్నది. ఆ ఉద్యోగుల జీతాలన్నీ యూట్యూబ్ నుంచే వెళ్తున్నాయి. సరే, బ్యాక్ ఎండ్లో వాళ్ళు పనిచేసే విధానము, వాళ్ళు వాడే ఎక్విప్మెంట్ ఇదంతా ఆఫ్ ది రికార్డ్ వాడినప్పటికీ ప్లాట్ఫామ్ అయితే యూట్యూబే. అల్టిమేట్గా జనాలు చూసేదైతే యూట్యూబే, దాని నుంచే వాళ్ళకి రెవెన్యూ వస్తున్నది. అండ్ ఇంకొకటి, మన దగ్గర ఎంత యూనిటీ ఉన్నదన్నది కూడా చాలా ఇంపార్టెంట్. మనం ఓన్లీ ఇప్పుడు మీరు రౌండ్ టేబుల్ పెట్టవచ్చు, మొన్న ఇంకొకరు రౌండ్ టేబుల్ పెట్టవచ్చు, ఇంకొకరు పెట్టవచ్చు. మన దగ్గర ఉన్న యూనిటీ ఏంది అన్నది ఒకటి ఇంపార్టెంట్. యాజమాన్యాలు వేరే ఉండొచ్చు, ఖచ్చితంగా శాటిలైట్ ఛానల్లో ఎట్లా ఉందో యూట్యూబ్ ఛానల్లో కూడా కొన్ని ఛానళ్ళు పార్టీలు పెట్టించి ఉండొచ్చు. కానీ పనిచేసే జర్నలిస్టులమంతా మనమే కాబట్టి మన దగ్గర ఉన్న యూనిటీ ఏందన్నది మనం ఫస్ట్ ఒక్కసారి క్వశ్చన్ మార్క్ చేసుకోవాల్సిన అవసరం అయితే చాలా క్లియర్గా కనిపిస్తున్నది. ఇక భాష గురించి మాట్లాడితే ఖచ్చితంగా భాషని మార్చుకోవాల్సిన అవసరం అయితే కనబడుతున్నది. అది నేనైనా ఇంకెవరైనా భాషలో మనం చేంజెస్ తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. ఆ భాష మనమైనా శాటిలైట్ ఛానల్ వాడతలేవో మిగతా వాళ్ళు వాడట్లేదంటే అందరూ ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ లాంగ్వేజ్ని వాడుతూ ఎస్టాబ్లిష్ చేసే ఫోకస్ అయ్యే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మన వైపు నుంచి మన జాగ్రత్తగా లేకపోతే మన వ్యవస్థ చిన్నది, వాళ్ళది వ్యవస్థ పెద్దది. బడా కార్పొరేట్స్ ఆ టీవీ పేపర్స్ని నడిపిస్తున్నారు కాబట్టి తొందరగా ఎఫెక్ట్ అయ్యేది యూట్యూబ్ ఛానల్సే, సోషల్ మీడియానే. సో కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఈ కుట్రని పసిగట్టకపోతే ఇంకా ప్రమాదంలో పడే అవకాశం ఉన్నది. మన వైపు నుంచి తప్పులు లేకుండా చూసుకోవాలి. రాజ్యమే, మొన్న బీఆర్ఎస్ ఉంది, ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నది. చాలా అంశాలకు సమాధానం చెప్పాల్సిన ప్రభుత్వాలు వాటికి సమాధానం చెప్పకుండా ఇట్లాంటి వాటి మీద టైంపాస్ చేస్తూ ఉంటాయి. 15 లాకప్ డెత్లు అయినాయి తెలంగాణలో, పోయిన గవర్నమెంట్లో అయినాయి, ఇప్పుడు అవుతూనే ఉన్నాయి. వాటి మీద మనం మాట్లాడతలేం. రైతుల ఆత్మహత్యలు అప్పుడు అయినాయి, ఇప్పుడు అయినాయి, వాటి మీద మాట్లాడతలేం. సో ఇట్లాంటి ఇష్యూస్ మీద ఫోకస్ అవ్వాల్సిన ప్రభుత్వాలు ఇష్యూని డైవర్ట్ చేసి ఇంకొక వైపు చర్చను తీసుకెళ్తూ ఉన్నాయి. సో దీని నుంచి మనము కొంత జాగ్రత్తగా ఉండి దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తే శాటిలైట్ పేపర్లు ఇవి కాదు, ఫస్ట్ ప్లేస్లో ఉండేది మనమే. కొన్ని చేంజెస్ మన వైపు నుంచి అవసరం. ప్రభుత్వాల మీద ఒత్తిడి తేవడానికి మనం కూడా కలిసి పనిచేయాల్సిన అవసరాన్ని నేనైతే ప్రధానంగా గుర్తిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ రఘు గారు. రంజిత్, 2 minutes టైం ఓన్లీ, ఎందుకంటే